మై ఛానల్. మరి నీట్ 2025కి సంబంధించిన నీట్ యూజీ రిజిస్ట్రేషన్ లింక్ అయితే మరి కొన్ని ఛానల్స్ అయితే మరి మీడియా సంస్థలు అయితే నేషనల్ మీడియా కానీ మరి లోకల్ మీడియా తెలుగు మీడియా కానీ మరి ఈరోజు త్వరలో అయితే మరి రావచ్చని అన్ని మరి న్యూస్ పేపర్లో రావటం జరిగింది. నేషనల్ మీడియా కానీ మరి అది ఇంగ్లీష్ మీడియా కానీ తెలుగు మీడియా కూడా చెప్పడం జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 పరీక్ష తేదీని షెడ్యూల్ను అయితే విడుదల చేయింది. మరి నీట్ యూజీ 2025కి దరఖాస్తు చేసుకున్న పూర్తి వివరాలను ఈ వెబ్సైట్లో ఉంచుతారు. ఈరోజు కానీ రేపు కానీ మనకి ఎన్టీఏ వాళ్ళు ఒక రిలీజ్ మరి రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ ఇస్తారు. నేషనల్ నీట్ యూజీ కొత్త నియమాలను షెడ్యూల్లో నిర్వహించబోతున్నట్టు జాతీయ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇటీవల దొరికింది. 2024 పరీక్షలు అవతరణలు జరిగాయని ఆరోపణలు వచ్చిన క్రమంలో ఈసారి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. తగు జాగ్రత్త చర్యల నడుమ నీట్ యూజీ 2025 పరీక్ష నిర్వహణకు సమాయత్తం అవుతుంది. నీట్ యూజీ 2025 పెన్ పేపర్ పద్ధతిని చెప్పారు. ఒకే రోజు ఒకే షిఫ్ట్లో అయితే నిర్వహిస్తారని పద్ధతిలో పరీక్ష నిర్వహించాలని నిర్ణయం సురక్షితమైందని న్యాయమైన ప్రక్రియ తోడ్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విధి కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఈ సంవత్సరం అయితే పెన్ పేపర్తోనే. నెక్స్ట్ ఇయర్ అయితే మనము వీ డోంట్ నో. నెక్స్ట్ ఇయర్ వీ కాంట్ సే ఎనీథింగ్ వాట్ విల్ హ్యాపెన్. ఎంబీబీఎస్తో పాటు సంబంధిత వైద్య విధులకు నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 1,08,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 1,08,000 సీట్లు ఉన్నాయండి, గుర్తుపెట్టుకోండి. వీటిలో 56,000 సీట్లు ప్రభుత్వ కళాశాలలో ఉండగా 52 సీట్లు ప్రైవేట్ సంస్థలు ఉంటుంది. డెంటల్, ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియో కోర్సుల్లో ప్రవేశానికి కూడా నీట్ ఫలితాలను ఉపయోగిస్తున్నారు. 20 లక్షల పైగా నీట్ రాశారు. 2024లో మనకి 24 lakhs మంది అయితే రాశారంట ఎగ్జామినేషన్. 2024 లింకు పేపర్ లీక్ వివాదము సంస్కరణల కోసము పిలిపించి దీనిపై కేంద్ర మాజీ ఇస్రో చైర్మన్ రాధాకృష్ణ అధ్యక్షన వ్యవహరించారు. మరి అదేవిధంగా చూసినట్టయితే ఆన్లైన్ విధానము ఎందుకు చెప్తే నీట్ యూజీ దేశంలోని అత్యంత పెద్ద పరీక్ష. గత ఏడాది పరీక్షకు ఏకంగా 24 లక్షల మంది హాజరయ్యారు. ఎందుకంటే జేఈ మెయిన్ అయితే 12 లక్షల మంది కదా, అది ఆన్లైన్ పెట్టవచ్చు. దీనిలో 24 లక్షల మంది, అందులో గ్రామీణ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ ఏడాది 25, 28, 30 లక్షల మంది హాజరవచ్చని అంచనా. ఇంతమందికి ఆన్లైన్ విధానంలో నిర్వహించాలంటే మౌలిక సదుపాయాలు కల్పన చాలా కష్టం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి ఒకేసారి ఆన్లైన్ విధానంలో 1,50,000 మంది వీలుంటుంది. 30 లక్షల మంది పరీక్షలు అయితే 10 సార్లు నిర్వహించాల్సి. ఈ సందర్భంగా ఏంటంటే నీట్ యూజీ 2025 పరీక్ష రిజిస్టర్ తదితర వివరాలను నేషనల్ ఎన్టీఏ బుధవారం వెల్లడించి, అంటే ఈరోజు బుధవారం మనము 5వ తారీఖు వెల్లడించినట్టు సమాచారం. ఎలిజిబిలిటీ నీట్ యూజీ పరీక్ష నిర్వహించిన తెలిసింది. ఇప్పటికే ఎన్ఎంసీ నీట్ 2025 సిలబస్ అయితే ఇచ్చేసింది. మరి ఈ రోజు ఎట్టి పరిస్థితులు ఈ రోజు కానీ రేపు కానీ రిజిస్ట్రేషన్ మరి స్టార్ట్ చేసే అవకాశం. అభ్యర్థుల సబ్జెక్టుల వారిగా నీట్ సిలబస్ను ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక సమాచారం కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఏజెన్సీ తాత్కాలికంగా మే 25 మొదటి వారంలోనే మే 6వ తేదీన నిర్వహిస్తున్నట్టు సమాచారము. మనకి మే 6వ తేదీన నీట్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మరి ఎన్డీటీవీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, నీట్ యూజీ రిజిస్ట్రేషన్ మే బిగిన్ దిస్ వీక్, ఈ వారంలో అని వీళ్ళు చెప్తున్నారు. మరి ఈ రోజు అని కొన్ని పత్రికలు చెప్పడం గమనార్హం. మరి ఈ విధంగా చూడండి, ఎన్టీఏ will soon begin the registration process for national eligibility cum entrance test to candidates who will wish to appear examination. Visit the official website and detail of notification. అపార్ ఐడి కూడా ఉండాలి. ఈసారి అందరికీ తెలిసింది ఏంటంటే టోటల్ ఆఫ్ 180 క్వశ్చన్స్ మ్యాండేటరీ, అవుట్ ఆఫ్ 45 క్వశ్చన్స్ రాయాలి. అంటే చాయిస్ అయితే తీసేస్తున్నారు. 90 క్వశ్చన్ 3 hours అంటే 20 minutes అయితే తీసేయటం కూడా జరిగింది ఇక్కడ. ప్రతి ఒక్కళ్ళు కూడా నీటికి సంబంధించిన అపార్ ఐడి అయితే నాట్ మ్యాండేటరీ. ప్రీవియస్లీ అంటే అపార్ ఐడి కావాలంటే ఇప్పుడు అపార్ ఐడి ఈజ్ నాట్. జాతీయ మీడియా సంస్థలు అయితే నీట్ యూజీ 2020 రిజిస్ట్రేషన్ బిగిన్స్ సూన్ అట్ ఈ చెక్ ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఇండియా టుడేలో కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది స్టూడెంట్స్ త్వరలో మరి నోటిఫికేషన్ అయితే రానుంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. ఆధార్ ఐడి, క్లాస్ 10 క్యాడెట్ రీసెంట్ కూడా వ్యాలిడ్ ఐడి ప్రూఫ్, డొమెస్టిక్